వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కేసీ ఆఫీషియల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే రావుపూర్కి అయితే వెళ్తున్నాం. చూడండి, రావుపూర్ నుంచి వెళ్ళి మా తాత చేసే డ్యూటీ సింగరేణికి బయలుదేరుతున్నాం. ఇప్పుడే మా తాత రిటైర్మెంట్ ఫంక్షన్కి అయితే వచ్చాము. చూడండి, తాత సన్మానం కంటే ముందు సింగరేణిలో ఉన్న మైసమ్మ గుడికి అయితే వెళ్ళాం. మైసమ్మ దేవుడికి కూడా పూజ చేశాం. మైసమ్మ గుడికి బంతి పూలతో అలంకరించాం. పదవి విరమణ చేయుచున్నటువంటి కనపర్తి ప్రభాకర్ గారి పదవి విరమణ సన్మాన సందర్భంగా వచ్చినటువంటి ఓసీ1 నా తోటి ఉద్యోగులకు మరియు ప్రభాకర్ గారి బంధుమిత్రులకు స్వాగతం, సుస్వాగతం. శ్రీ అజయ్ కుమార్ గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రాతినిధ్య సంఘం ఐఎన్టీసీ నుంచి ముప్పిడి శ్రీనివాస్ గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు సన్మాన గ్రహీత విశిష్ట అతిథి శ్రీ ప్రభాకర్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పూలమాలలు మార్చుకోవాల్సిందిగా ప్రభాకర్ దంపతుల్ని కోరుతున్నాము. దయచేసి ముఖ్యంగా బంధుమిత్రులు ఏంటంటే, మా ప్రభాకర్ పెళ్లి మీరు అందరూ చూడలేదు కాబట్టి, కొంతమంది మా చారి లాంటి వాళ్ళు చూశారు కాబట్టి మీరు చూడండి. ఇప్పుడు స్వీట్ కదా తప్పట్లు. ఇంతవరకు ఓసీ1 చరిత్ర లోపల ఈ విధంగా ఎన్నడూ జరగలేదు. ఒక రిటైర్ అయ్యే కార్మికుడు తన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఈ విధంగా సన్మానం చేయడం అనేది ఎంతవరకు ఎన్నడూ జరగలేదు. ఇది మొదటిది. నేను గత 36 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ఇంతవరకు ఎన్నడూ మంచిగా అనుకూలంగా అందరికీ ఐకమత్యంగా మంచిగా ఉండి ఇంతవరకు ఇంత స్టేజ్ తెచ్చుకున్నంటే నా సార్లకు అభినందనలు. అందరికీ సహకరించినందుకు మన కాంట్రాక్ట్ కార్మికులకు, మన క్లర్కులకు, స్టాఫ్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు నేను చెప్తున్నాను. ఇంతే. థ్యాంక్స్ సార్, నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. సింగరేణిలో సన్మానం అయిపోయిన తర్వాత ఇంటి దగ్గర రిలేటివ్స్ కోసం పార్టీ అయితే అరేంజ్ చేసాం. ఇప్పుడు స్టేజ్ అయితే రెడీ చేస్తున్నారు గైస్.
తర్వాత మేమైతే డ్యాన్స్ చేసాం. డ్యాన్స్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. ఫంక్షన్ అయిపోయిన తర్వాత చాలా రెయిన్ అయితే పడ్డది, కానీ వీడియో తీయలే గాయస్. ఫంక్షన్లో వీడియో తీయడం అయితే కుదరలేదు, సారీ గైస్. అందుకు మేమైతే ఫొటోస్ అయితే యాడ్ చేసాం. మా తాత నలుగురు మనవళ్ళకి సన్మానం చేశాడు.